హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 10 నుంచి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా బీజేపీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అందులో భాగంగా కొండగట్టు అంజన సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుంచి బండి సంజయ్ తన యాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్ర తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో తొలి విడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలి దశలో మొత్తం 119 కిలోమీటర్ల మేర ఆయన యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తారట. యాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వాళ్ళకి వివరించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారట. మరోవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాషాయ దళం ప్రణాళికలు రచిస్తుంది. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి బీజేపీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకుందట. ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను అనౌన్స్ చేసి ఎలాంటి వివాదాలకు తావులేని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధమైందట. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలను సిట్టింగ్లకి కేటాయించాలని డెసిషన్ తీసుకున్నారట. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ను రాష్ట్ర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపినట్లు సమాచారం అందుతుంది. మరో సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్లో సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఒక్కో పేరు చొప్పున రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీకి జాబితాను పంపినట్లు తెలుస్తుంది.